హాయ్ అండి. ఇది శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం తీసిన వీడియో అండి. ఇది మార్నింగే 5:30కి లెగిసాను. 6:30కి పూజ అయిందండి. దేవుడికి దీపం పెట్టిన తర్వాత అత్తయ్య మామయ్యలకు కూడా దీపం పెట్టాను. ఆ తర్వాత నేను ఇంకా రెడీ అయ్యానండి షాప్కి వెళ్దామని. అలాగే ఇంక ఇంట్లో పనులు అయితే బోల్డ్ ఉంటాయి కదండి. అదేంటంటే బట్టలు ఉతికాను. బట్టలు అవన్నీ మేడ మీద ఆరబెట్టాలని. ఈ చీర అయితే ఈ చీర గురించి ఒక విషయం చెప్పాలండి. ఈ చీర తీసుకొని 10 ఇయర్స్ అవుతుంది. మా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో కొన్నారండి. ఈ చీర అంటే నాకు చాలా చాలా ఇష్టం. అదే చెప్తున్నాను వీడియోలోన. ఇప్పుడు ఏమొచ్చి మేడ మీద ఇంకా నేను వర్క్కి వెళ్ళిపోవాలి కదండి. మేడ మీద బట్టలు ఆరబెడుతున్నాను. వీడియో ఫాస్ట్ చేసి పెట్టేశానండి. మేడ మీద బట్టలు అవన్నీ ఆరబెట్టుకొని ఈరోజు యాక్చువల్లీ శ్రావణ మాసంలో ఎవరికి వర్క్ ఉండదు. నాకేంటో అండి శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరికీ బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామందికి హెడేక్లు రావడం ఇవన్నీ ఉంటాయి. హెడ్ మసాజ్లు అవన్నీ చేస్తాను నేను. అయితే ఇది ఏంటంటే షాప్కి వచ్చిన వెంటనే కస్టమర్వి బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి కదా. మొన్న సగం చేశాను. ఈరోజేమో ఆ మిగతాది లైవ్ చేశానండి. ఈరోజు లైవ్ చేసి లైవ్లో పెట్టుకున్నాను. ఇంకా లైవ్లు చేస్తూ ఆ బ్లౌజ్ కుట్టాను. ఇంకా చిన్న ఫినిషింగ్ ఉండేటప్పటికి కరెంట్ పోయిందండి. ఇది లైవ్ అయిపోయింది. కరెంట్ వచ్చిన తర్వాత ఆ తాళ్ళు అనేది అటాచ్ చేసేస్తున్నానండి. అయితే ఈరోజు నాకు యాక్చువల్లీ నేనైతే బిజినెస్ ఉండదు అనుకున్నాను. కానీ నాకు ఒళ్ళు చింతపండు ముద్ద అయిపోయిందండి. ఎందుకంటే బ్యూటిషియన్ అలాగే అయింది, టైలరింగ్ కూడా అలాగే చేసేసాను నేను. అయితే ఏదో ఒక వర్క్ అన్నట్టే ఉన్నాను. అస్సలు ఖాళీ లేదు. స్కూల్కి వెళ్ళి వచ్చాను. పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని రెడీ చేసి క్రికెట్ క్లాస్లో దింపేసి వచ్చాను. వచ్చి కొంచెంసేపు లైవ్ చేశాను అంతేనండి. ఆ లైవ్ కూడా నార్మల్గా చేయలేదు. బ్లౌజ్కి ఏమొచ్చి హెమ్మింగ్ చేసుకుంటూ చేశాను. ఆ తర్వాత నాకు ఇంకా పార్లర్ కస్టమర్లు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఇదిగోండి ఆ హెమ్మింగ్ కొంచెం చేశాను కదా అది. ఆ తర్వాత మళ్ళీ నాకు షాప్కి వస్తారు. ఇంకా పార్లర్ కస్టమర్స్ వస్తారు. ఇంకా మనం ఏమీ చేయలేం కదా. ఈలోపు మా అక్క పాప ఏమొచ్చి డ్రెస్సులు పిన్ని ఆల్టర్నేషన్ చేయండి అని తెచ్చింది. అవి సైడ్ పెట్టాను. ఇదిగోండి కస్టమర్స్ వస్తే వాళ్ళకి ఐబ్రోస్ అవి చేస్తున్నాను. అయితే ఐబ్రోయే కాదండి, బ్యాక్ నెక్ మసాజ్ కూడా చేశాను. ఒక ఆవిడకి నెక్ పట్టేసింది పాపం. నెక్ నరాలు అవి పట్టేస్తాయి కదా, దానికి మసాజ్ చేస్తే అది రిలీఫ్ అయిపోతుందండి. ఆయిల్ మసాజ్ ఉంటుంది, అది చేశాను. ఈ కస్టమర్ అయిన తర్వాత ఇంకొక 3-4 ఐబ్రోస్ అవి చేశానండి. అంతమందివి నేను వీడియోస్ తీయలేదు, ఒక 2 తీసి పెట్టాను అంతే. చేసి పెట్టాను. అయితే మధ్యాహ్నం కూడా ఒక ఆవిడ వచ్చిందండి. ఆవిడ వ్యాక్స్ కడిగారు. కాకపోతే మన అదృష్టం ఏంటో అలా పరిగెడుతుంది, నాకే అర్థం అవ్వదు. అప్పుడే కరెంట్ తీసేసాడండి. కరెంట్ తీసేస్తే నేను నార్మల్గానే ఐబ్రోను తర్వాత అప్పర్ లిప్ చేసి పంపించాను. వీడియో కొంచెం ఫాస్ట్లో పెట్టేశానండి, ఎందుకు అదంతా అని. ఓకేనా అండి. అయితే ఈరోజు అయితే మటుకు నాకు నిమిషం అనేది ఖాళీ లేదండి. ఫ్యాన్సీ షాప్ వర్కు, టైలరింగ్ వర్క్, బ్యూటిషియన్ వర్క్. అదిగోండి ఫ్యాన్సీ షాప్లో వర్క్ కూడా చూశాను. చిన్న చిన్న బిట్లే యాడ్ చేశాను, మరీ లెంతీ కాకన్నా. ఎందుకంటే మీకు విసిగించకూడదు కదా, అందుకనే చిన్న చిన్న ముక్కలు యాడ్ చేశాను. ఈరోజు వర్క్ అయితే ప్రతిదీ టచ్ చేశానండి. పార్లర్ చేశాను, ఫ్యాన్సీ చేశాను, టైలరింగ్ చేశాను, అన్నీ. తర్వాత ఇంట్లో వర్క్ అంతా చేశాను. ఇదిగోండి మళ్ళీ మా అక్కల పాపవి ఆల్టర్నేషన్ చేయమన్నారు పాపం. అదేమంటే పిన్ని నేను రేపు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికో వెళ్తున్నాము, అవన్నీ నాకు అర్జెంట్ చేసే పిన్ని అంటే రాత్రి 9:15 అవుతుందండి కరెక్ట్గా. అప్పుడు చేస్తున్నాను. ఇంకా నేను ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంట్లో కూడా బోల్డ్ పని ఉంటుంది కదా, మళ్ళీ పప్పు అవన్నీ రుబ్బుకోవాలి. నేను ఇంటికి కూడా వెళ్ళకన్నా ఆ డ్రెస్సులు తనకి ఆల్టర్నేట్ చేస్తున్నాను. చేసేటప్పటికి నాకు ఇంకా మనకు వర్క్ ఎక్కువైతే ఉన్నదే కదా, ఎక్కడ లేని జబ్బులన్నీ బయటపడితే ఇంకా భుజాలు అవన్నీ నొప్పి వస్తున్నాయి. కానీ భుజం నొప్పి అనుకుంటే పాపం తనకి ఇవ్వలేను కదా, తను మళ్ళీ బాధపడుతుంది. నేను ఎవరికైనా మాట ఇచ్చాను అని అంటే నాకు ఎవరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. అందుకని ఇంకా ఆ వర్క్ ఫినిష్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. అయితే ఈరోజు ఏంటంటే ఎప్పుడైనా నాకు యాక్చువల్లీ శ్రావణ మాసంలో ఎవరికైనా వర్క్ ఉండదు. కానీ నాకేంటోనండి శ్రావణ మాసం ఎప్పుడు
నాకు సెకండ్ శుక్రవారం కూడా వర్క్ ఉంటూనే ఉంటుందండి. అప్పుడు నాకు బిజినెస్ అవుతూనే ఉంటుంది. చాలామంది ఎక్కువ హెడ్ మసాజులు చేస్తాను. అంటే ఎక్కువ పాపం తలకి స్నానాలు చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఏమొచ్చి తలనొప్పులు అవి వచ్చేయడం వల్ల ఎక్కువ చాలా లాస్ట్ ఇయర్ అయితే ఒక 4-5 చేసి ఉంటానండి. శ్రావణ శుక్రవారం సెకండ్ వారం రోజే నేను 4-5 హెడ్ మసాజెస్ చేశాను. ఆడవాళ్ళు ఏంటంటే పాపం ఇంట్లో టెన్షన్స్, స్ట్రెస్ అవన్నీ ఉంటాయి కదండి. అందుకు పాపం వాళ్ళకి తలనొప్పులు అవన్నీ వచ్చేస్తుంటాయి. వాళ్ళ స్ట్రెస్ అంతా రిలీజ్ చేస్తుంటాను నేను హెడ్ మసాజ్ చేసి. లాస్ట్ ఇయర్ అయితే అలాగే చేశాను. నేను పూజ అయిపోయింది, నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు కస్టమర్స్ కాల్ చేశారు. ఇంటికి వచ్చి వర్క్ అవన్నీ ఇంట్లో వర్క్ ఫినిష్ చేసుకొని మళ్ళీ షాప్కి వచ్చి ఆ కస్టమర్స్కి అంతా వర్క్ ఫినిష్ చేశాను. లాస్ట్ ఇయర్ అయితే నాకు అస్సలు ఖాళీ లేదు. శ్రావణ శుక్రవారం సెకండ్ వారం అయితే ఈ వారం ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ శుక్రవారం ఈ రోజు అయితే అసలు ఖాళీ లేదండి, చెప్తున్నాను కదా. నా ఒళ్ళు చింతపండు ముద్ద అయిందని అంటున్నాను కదా, ఎందుకంటే ఇంకా ఏదో ఒక పని ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అలాగే ఇంకా నేను ఇంట్లోది పిల్లలకి తీసుకొచ్చింది అది ఏది పెట్టలేదండి. జస్ట్ ఇక్కడ షాపు వర్క్ అనేదే చూపించాను. ఇంకా పిల్లలతో స్కూల్కి వెళ్ళింది, తీసుకొచ్చింది, క్రికెట్ క్లాస్కి పంపించింది, అవి ఏవి పెట్టలేదు. ఇంక ఈలోపు నాకు ఒక్కబెట్టేస్తుందండి. ఇంకా ఏసీ వేసుకోవడం మర్చిపోయాను. ఈ టెన్షన్లో కంగారులో బేక్ కుట్టిసి ఇచ్చేయాలి తనకి. ఏంటమ్మా తనకి అమ్మాయి వెళ్తుంది కదా, దానికి మళ్ళీ లేట్ అయిపోతే వాళ్ళు షాప్ మూసుకొని వెళ్ళిపోతారు. మా కిందనేనండి చికెన్ షాపు వాళ్ళ పాపది. అయితే మా అక్కల పాప వాళ్ళకి ఇవ్వాలి చెప్పిందనమాట పిన్ని, నాకు మార్నింగ్ నేను బయటికి వెళ్తాను నాకు ఇవ్వని. అందుకోసం అంటే తీసుకున్నాను కదా, మాట ఇచ్చాను, అందుకని అవి ఆల్టర్నేషన్ చేస్తున్నానండి. ఈలోపు అదేంటమ్మా ఇంకా మా హస్బెండ్ చెప్పారు నాకు రేపు టిఫిన్ చేయాలని. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎప్పుడు వెళ్తానో తెలియదు. ఇంటికి వెళ్ళి పప్పులు అవన్నీ రుబ్బుకునేటప్పటికి పిచ్చిదానిలా తయారవుతానండి నేను. ఎందుకంటే ఖాళీ అస్సలు లేదు కదా, నాకు కొంచెం ఎక్కువ వర్క్ అయినా బాగా టైర్డ్ అయిపోతాను. ఈరోజు వర్క్ ఉండదు అనుకుంటే వర్క్ ఎక్కువైపోయింది. నేను వర్క్ ఉండదు కదా అనుకొని నేనేమొచ్చి ఇంకా స్టిచ్చింగ్ వర్క్ మీద పడ్డాను. ఇంకా నేను ఏమనుకున్నానంటే ఇంకా ఒక 7 చీరలవి ఫాల్స్లు అవన్నీ నానబెట్టి అవన్నీ రోలింగ్ అవన్నీ చేసేసుకున్నానండి. అంటే రేపటి కోసమని. ఎందుకంటే 7 బ్లౌజులు ఒక కస్టమర్వి ఇచ్చేస్తానని చెప్పాను. తన దగ్గర మాట అనేది రాకూడదు. ఎలా ఉన్నా మనం ఇచ్చిన మాట అనేది తప్పకూడదు కదా. అందుకని నేనైతే నా వర్క్ మొత్తం ఫినిష్ చేసుకోవాలని ఈ వర్క్లన్నీ చేసుకొని ఈ బ్యూటీషియన్ది ఏంటంటే సడన్గా వస్తుంది కదా. సడన్గా ఒక ఆవిడకేమో నెక్క పట్టేసింది చెప్పాను కదా, అది ఆ నెక్ మసాజ్ చేసినప్పటికీ మరి నాకు చేతులు అవి నొప్పి వస్తాయి కదండి. నాకు ముందే జబ్బల నొప్పి అంటాను బ్లౌజులు అవి కుడితే. ఆల్రెడీ ఈరోజు బ్లౌజ్ కుట్టాను, అలాంటిది తనకి నెక్ మసాజ్ చేశాను. నాకు చేతులు అవి చాలా నొప్పి వస్తున్నాయండి. అందుకే అన్నాను నా ఒళ్ళు ఈరోజు చింతపండు ముద్ద అయిపోయిందని. అయితే ఈరోజు పూజ అది నేను మార్నింగ్ లెగిసిన వెంటనే చేసుకున్నానండి. అదొకటి ప్రశాంతంగా ఉంది. ఇంకా ఈలోపు ఏమొచ్చి ఇంకా ఇంకా కస్టమర్స్ వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు ఎవరివి ఎక్కువ తీయలేదు. ఈలోపేమో మా అక్క వచ్చి చెప్పింది చెల్లి అవసరం లేదు అని. నేనైతే తిట్టకన్నా చెప్పాను. నాకు ముందు చెప్తే నేను ఈరోజు కుట్టకపోయేదాన్ని కదా, రేపు కుడతాను కదా. ఇప్పుడు నేను ఇంత పని మానుకొని మరీ కుట్టాను అంటే అది క్యాన్సిల్ అయిందంట చెల్లి అని వచ్చింది. ఈలోపు అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇంకో 2 నిమిషాల్లో వచ్చిన మాటలు సైడ్కి తిరిగి మాట్లాడతాను తనతోటే. అంటే తిడతాను నేను, నాకు నీ వల్లే నేను మధ్యలో ఇప్పుడు వరకు ఉండిపోయి మరీ కొడతానని, ఇంటికి వెళ్ళకన్నా ఇంటికి వెళ్ళి నేను ఇంకా పప్పు అవి రుబ్బుకోవాలి బోల్డ్ పని ఉందని అరుస్తున్నాను. ఓకేనా అండి. అంటే మేము చాలా క్లోజ్గా ఉంటాము. సొంత అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, అలాగా మీరేం పట్టించుకోవద్దు. ఓకేనా అండి. అయితే ఈరోజు మీకు నేను ఓన్లీ లేడీస్కి అడుగుతున్నాను, మీ శుక్రవారం ఎలా గడిచిందండి? అదిగోండి దండం పెడుతున్నాను. అగో ఆ విషయం చెప్పింది అవసరం లేదని, అందుకే ఎర్రెక్కిపోతున్నాను. అంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కదండి, మనం అర్జెంటుగా కుట్టేస్తాము. ఇప్పుడు అవసరం లేదంటే ఎలాగుంటుంది చెప్పండి. ఇంకా దానికి తోడు ఇంకా అవసరం లేదులే ఇప్పుడు కుట్టద్దులే అన్నది. నాకు ఇంకా పిచ్చి కోపం వచ్చింది. ఎందుకంటే నేను ఏ వర్క్ సగంలో అనేది ఆపనండి. నా వర్క్ నేను ఫుల్గా ఫినిష్ చేసేయాలి, అప్పుడే నాకు ఇది అవుతుంది.
సగం పనిలో దిగమంటే ఎంత ఇదవని నా నడుము పడిపోయినా నేను దిగను. ఫుల్గా కంటిన్యూస్గా వర్క్ ఫినిష్ చేస్తే కానీ దిగనండి. నాలో అదొక మైనస్ పాయింట్ ఉంది. ఎందుకంటే ఎంత బాగోకపోయినా అది అయిపోవాలి. అది ఒక బ్లౌజ్ సగంలో ఉన్నదంటే దిగమన్నా దిగను. ఒక కస్టమర్స్ వస్తే దిగుతానేమో తప్ప, ఫేషియల్కి అట్లకి కస్టమర్లు వస్తే దిగుతానే తప్ప నార్మల్గా దిగమన్నా దిగనండి. అందుకే అరుస్తున్నాను. నాకు ఇంకా బీపీ వచ్చేసింది. సరేలే తిట్టకలే, తీసుకెళ్ళిపోతానని చెప్పింది అక్క, తీసేసుకుంది. అయితే ఈరోజు అయితే నాది చాలా 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 శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం నాకు చాలా 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 బిజీగా గడిచిందండి. నిమిషం ఖాళీ లేదు. ఇంటి దగ్గర పని అలాగే ఉంది, షాప్లో పని అలాగే ఉంది, పార్లర్ వరకు అలాగే ఉంది, స్టిచ్చింగ్ వరకు అలాగే ఉందండి నాకు. అలాగే ఈరోజు కొంచెం మళ్ళీ వీడియో ఎడిటింగ్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాలి. ఇంకా అసలు అయితే వీడియో ఎడిటింగ్కి అట్లకి ఖాళీ ఉండదు కదండి. మీకు ఎవరైనా యూట్యూబ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఒక వీడియోస్ చేయడం ఎంత కష్టమో. నాకు తెలియదులేండి, ఈ మధ్యనే చేస్తున్నాను కదా, ఇప్పుడు అర్థమవుతుంది వీడియోస్ అంటే ఆసామాసి కాదని. చుక్కలు కనిపిస్తున్నాయి. వీడియో కోసం చాలా టైం కేటాయించాల్సి వస్తుందండి. దానికోసం ఇప్పుడు నేను కస్టమర్ని వీడియో తీయాలంటే కస్టమర్ని ఆపలేం కదా, ఆపుకొని చేయాల్సి వస్తుంది. అలా ఉంది పరిస్థితి. ఇంతవరకు చూశారు కదండి నా ఛానల్ని. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనా? కొత్తగా యూట్యూబ్లోకి వచ్చాను కదా, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అసలే యూట్యూబ్ రూల్స్ మార్చేశాడు. ఓకేనా అండి? ఏమీ అనుకోవద్దు. ప్లీజ్ 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 కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా అండి? అదిగోండి తంతా అరుస్తున్నాను, వద్దంటుందని అరుస్తున్నానండి. నాలో నాకే నవ్వు వస్తుంది నేను ఆ వీడియో చూసుకుంటుంటే. చూడండి ఎలాగా నా రూపం చూసారా, గ్రహాంతరవాసిలాగా అయిపోతుంది. నాకు తీసుకెళ్ళాలంటే కోపం వస్తుందండి. ఉంటాను, బాయ్.